ఇంకెప్పుడు చేయండి. షేరా, ఆ కళ్ళల్లో అహంకారం ఎక్కడికి పోయింది? ఆడదాన్ని చూసే విధానంలో, పెళ్ళాన్ని చితకబాదడంలో మీ మగతనం వెతుక్కునే మీలాంటి వాళ్ళని కొట్టడానికి మీలాగా మాకు కత్తులు, కటార్లు, ఇలా బెల్టులు ఇవేవి అక్కర్లేదురా. ఇంట్లో ఒక మూల ఉండే వస్తువులు చాలు. నిన్ను ఇలా కాదురా చావగొట్టాలి. నిన్ను మేడం 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 మీకు దండం పెడతాను, వదలండి మేడం. మీ కాలు ముక్తాను మేడం. కొట్టుకోండి కొట్టుకోండి మేడం. చిదిరా చిది, ఒక ఆడది తిరగబడితే మీరు ఉండే చోటు ఇది, మా కాళ్ళ దగ్గర. అలాంటిది నెత్తి మీద పెట్టుకొని గౌరవిస్తున్నప్పుడు కాపాడుకోండి. రత్నం, హాస్పిటల్కి వెళ్దాం పద. అమ్మా, అయినా వీడికిది సరిపోదు. తాగిన మైకం దిగగానే మళ్ళీ అదే బుద్ధి చూపిస్తాడు. వీణ్ణి ఇలా వదిలేయకూడదు. సార్ రండి సార్. రండి సార్. రండి సార్. రండి సార్. మీరు ఈ గదిలో రెస్ట్ తీసుకోండి. రెస్ట్ ఏం అక్కర్లేదు. దాసేడి తను రాలేదా? మీరేం కంగారు పడకండి సార్. దాస్ అన్నకి చిన్న పని పడిందంట. అది అవగానే డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేస్తా అన్నాడు. కాల్ చేసి ప్రత్యేకంగా చెప్పాడు మిమ్మల్ని చాలా గౌరవంగా చూసుకోమని. ఇంకా మీకేం కావాలన్నా నేను బయటే వెయిట్ చేస్తుంటాను. నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. సరే, మీరు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సరే. సరే బాబు, మరి వెళ్ళండి సార్. చెప్పరా. హలో అన్నా. ఏంట్రా, భాస్కర్ వచ్చేసాడా? వచ్చాడన్నా. మీరు చెప్పినట్టుగానే హోటల్లో దింపి చక్కగా రూమ్ ఇచ్చి మర్యాదగా మాట్లాడి పడుకోమని చెప్పానన్నా. లోపల రెస్ట్ తీసుకుంటున్నాడు. వెరీ గుడ్. వాడిని ఎక్కడికి వెళ్ళనీయకు. ఎప్పుడు వాడి కథ ముగించాలో చెప్తాను. అలాగే అన్నా. మీరు చెప్పే వరకు అంగుళం కూడా కదలనివ్వను. ఓకే అన్నా, ఉంటాను. లేగో. ఏయ్ కిలవి, నన్ను అందరూ కలిసి అరెస్ట్ చేయిస్తారా? నేను బయటికొచ్చాక నిన్ను, నీకు అవసరం ఇచ్చిన ఈ ముసలదాన్ని ఎవరిని వదిలిపెట్టను. నా పిల్లాన్ని కూడా వదిలిపెట్టను. రాసి పెట్టుకో. నీ మీద పెట్టింది ఏ కేసో తెలుసా? గృహహింస చట్టం కింద లోపలికి వెళ్తున్నావు. ఏదో పిక్నిక్ వెళ్తున్నట్టు బయటికి వచ్చాక అంటున్నావు. పెళ్ళని రక్తం వచ్చేలా కొట్టావు. నువ్వు బయటికి రావాలంటే ఇక అయ్యే పని కాదు. పదా పదరా.
పెద్దంతరం చిన్నంతరం లేకుండా కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా నోటికి ఎంతొస్తే అంత వాగుతావా? చుట్టూ ఉన్నది ఆడవాళ్లే కదా, ఏం చేయలేరులే అన్న పొగడుతోనే కదా అంతలా రెచ్చిపోయావు. అదే ఆడవాళ్ల చేతిలో చావు దెబ్బలు తిన్నావు. ఇప్పుడు ఊచలు లెక్కబెట్టబోతున్నావు. భరిస్తోంది కదా అని ఆడదాని సహనాన్ని నిస్సహాయిత అనుకునే నీలాంటి వాళ్ళకి ఇదే సరైన శిక్ష. తీసుకెళ్ళండి సార్ వీడిని. వీడికి బయట ప్రపంచం కంటే లోపల ఇనుప కడ్డీలే కరెక్ట్. అక్కడైనా మీ స్టైల్లో చెప్తే మనిషిని ఎలా గౌరవించాలో నేర్చుకుంటాడేమో. ఏయ్ పదరా పద. అయ్యో చాలాసేపు అయింది, రక్తం కూడా చాలా పోతున్నట్టుంది. ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా. రా. నా కూతురికి అంశుకి ఈ ఇంట్లో న్యాయం జరగాలి అంటే నువ్వు కేవలం ఈ ఇల్లు వదిలి వెళ్ళటం సరిపోదు. ఈ ఇంటి మనుషుల మనసుల్లో నుంచి నీ స్థానాన్ని చెరిపేసుకుని వెళ్ళాలి. ధ్రువ, నిన్నిలా చూడలేకపోతున్నాన్రా. ఇదంతా నా వల్లే కదా. నీ ఇష్టంతో సంబంధం లేకుండా నేను ఈ పెళ్లి పీటల మీదకి నెడుతున్నాను. నీకు అన్యాయం చేస్తున్నానేమో అనిపిస్తోంది. నువ్వు కాదమ్మా నాకు అన్యాయం చేసింది. వసుంధరా, తను ఆ రోజు డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టి పంపించకపోతే వాళ్ళకసలు ఈ ఆలోచన వచ్చేదే కాదు. నా మనసు ఆ రోజు చచ్చిపోయిందమ్మా. ధ్రువ, అలా మాట్లాడకురా. ఇప్పుడు నా మనసు ఒక రాయిలా మారిపోయింది. నువ్విచ్చిన మాట కోసం తనని పెళ్లి చేసుకుంటున్నానేమో కానీ వసుంధర తర్వాత మరింకెవరిని ప్రేమించలేను. నా ప్రేమని వసుంధర తన సంతకంతో తుడిచేసింది. ఇన్నాళ్ళు నాకు నేనే చేసుకున్న మోసమేంటో నాకిప్పుడు అర్థమైందమ్మా. వసుంధర నన్ను విడిచి వెళ్ళిపోతానని నా మొహం మీద చెప్తున్నా ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుందనుకున్నాను. కానీ అదే నేను చేసిన తప్పమ్మా. నమ్మకం లేని చోట ఇంకొక అవకాశం కోసం ఎదురు చూశాను. ప్రతాప్ చనిపోయి నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయినప్పుడు కూడా నన్ను బ్రతికున్న శవాన్ని చేశాడు. జరుగుతుంది చూస్తూ ఉండడం తప్ప ఇంకేమీ చెయ్యలేకపోతున్నాను.
అలా ఉన్నావేంటి? ఏం లేదు మీరా, కంట్లో ఏదో నలకపడినట్టు అనిపించింది. అమ్మా, నా మీద నీకున్న ప్రేమ, నా కోసం నువ్వు పడుతున్న తపన నాకన్నీ తెలుసమ్మా. నా జీవితంలో ఈరోజు నేను ఇలా పెళ్లి కూతురుగా ముస్తాబోతున్నానంటే అది నీ వల్లే అమ్మా. నువ్వు లేకపోతే ఈ సంతోషం నాకు దక్కేది కాదు. నా మీద నీకున్న ప్రేమే నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఈరోజు నా పెళ్ళి ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు. చాలా సంతోషంగా ఉందమ్మా. నీ సంతోషమే నాకు కావాలి మీరా. పద, అందరూ ఎదురు చూస్తుంటారు. పద. పద. దాగుడు మూతల దండ కోరు వీరి పేరే. ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంతా, ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెప్పుడంట. అయ్యో ఈ ఆటకి అంతే లేదుగా, అయినా లోకానికి అలుపే రాదుగా. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరే. దాగుడు మూతల దండ కోరు వీరి పేరే. దాగుడు మూతల దండ కోరు వీరి పేరే. ఎవరికి వారు మేడం, ఒక గ్రూప్ ఫోటో తీస్తాను. పైనున్న దేవుడు గారు మీ తెలివికి జోహారు. బంధం అనుకున్నది పండగ మారునా, దూరం అనుకున్నది చెంతకు చేరునా. త్యాగం విలువ అవతలి వాళ్ళ సంతోషం అయితే దానికొక అర్థం ఉంటుంది వసుంధరా. కానీ అది వాళ్ళకి కూడా తీరని లోటైతే చేసే త్యాగంలో అర్థమే ఉంటుంది. ముహూర్తం దగ్గర పడుతుంది. ఇది అయిపోతే మధ్యాహ్నం హాస్పిటల్లో అన్షు సర్జరీ కూడా మొదలవ్వాలి. డాక్టర్ గారు కాల్ చేస్తున్నారు. అందరూ సిద్ధమైతే త్వరగా బయలుదేద్దాం. పదమ్మా. నువ్వు నేరుగా హాస్పిటల్కే వెళ్ళు. మేమంతా ఈ పెళ్ళవగానే అక్కడికే వచ్చేస్తాం. సరే మేడం. నేను చేస్తోంది కరెక్ట్ అని నాకు అనిపించడం లేదు. ఎవరికోసమైతే వసుంధర ఇదంతా చేస్తోందో వాళ్లలో ఒక్కరు కూడా సంతోషంగా లేరు.
అందరూ ఉన్నా లోపల ఏదో వెలితిగా ఉందన్నట్టు మీ కళ్ళు చెప్తున్నాయి ధ్రువ సార్. నిజం దాచడం మీ కళ్ళకు రాదు. ఈ ఫోటోని చూసినప్పుడు అందరికీ మీరు మాత్రమే కనిపిస్తారు, కానీ మీ కళ్ళల్లో మాత్రం నాకు నేను కనిపిస్తున్నాను. మేడం, మీరు నా కోసం ఇంకా ఇక్కడే ఉన్నారా? నేను ఇంటికెళ్ళి మళ్ళీ వచ్చాను. మీకేం పర్వాలేదన్నారు. సెడేషన్ ఇచ్చారంట. కొంచెం ఒళ్ళు భారంగా ఉంటుంది. భయమేం అక్కర్లేదని నర్సులు చెప్పారు. ఇప్పుడు మీకెలా ఉంది? రాత్రి మీరు నా కోసం చేసిన సహాయానికి చాలా కృతజ్ఞురాలిని. అసలు మీకింత ధైర్యం తెగువ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ తెగువ నాది కాదు రత్నం గారు, మా అత్తమ్మ నాకిచ్చిన ధైర్యం. సమస్య వస్తే బాధతో భయంతో నిండిపోయే పిరికిదాన్ని నేను. కానీ ఆ సమస్యల నుంచి కూడా ధైర్యం వెతుక్కోవాలని నేర్పించింది మా అత్తమ్మ. ఆవిడ అంతే. చుట్టూ 100 మంది శత్రువులున్నా వెనక్కి తగ్గరు. ఎదురుగా తననుకునే వాళ్ళు ఒక్కరు ఆపదలో ఉన్నా వదిలిపెట్టరు. నేను ఈరోజు ఇంత ధైర్యంగా మీ ముందున్నాను అంటే ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో అత్తమ్మ ఉంటే చేంజ్ చేసేవారు అని ఆలోచనే. మీరు రెస్ట్ తీసుకోండి. డిశ్చార్జ్కి రెడీ చేయమని చెప్పేసి వస్తాను. వసుంధర మాట తీసుకుంది, ఈ నిజం ఎవ్వరికీ చెప్పొద్దని. కానీ చెప్పకపోతే తన జీవితం నాశనమైపోతుంది. తనే కాదు, ఇదంతా ఎవరి కోసం చేస్తుందో వాళ్ళు కూడా ఏదో పెద్ద ప్రమాదంలోనే పడబోతున్నారని నా మనసెందుకో కీడు శంకిస్తూనే ఉంది. భగవంతుడా, వసుంధరికి ఎటువంటి అన్యాయం చేయకు. ఏమేం సుజయ్ గారు, అంత అర్జెంటుగా రమ్మన్నారు? అంతా బాగానే ఉంది కదా? చెప్పండి. అంతా చెప్పేస్తాను సూర్య గారు. ఇది విన్నాక నా మీద మీకు విపరీతమైన కోపం రావచ్చు, చీకొట్టాలనిపించొచ్చు. కానీ ఈ నిజాన్ని మనసులో దాచుకుంటే ఇంకా బరువు పెరిగిపోతుంది. నేను చెప్పేది విన్నాక మీరు నన్ను క్షమించకపోయినా పర్వాలేదు, కానీ వసుంధరకి మాత్రం న్యాయం చేయండి. వసుంధర గురించి మీకు తెలుసా సుజా? మరి నాకెందుకు చెప్పలేదు? తనెక్కడుంది, ఎలా ఉంది చెప్పండి. వసుంధర నాకు తెలిసిన వాళ్ళ దగ్గరే ఉంది సార్. వసుంధరకి షెల్టర్ ఇచ్చింది నేనే. అంతేకాదు, అసలు నందితమ్మ గారిని కలవమని నన్ను పంపింది కూడా వసుంధరే. తన గురించి ఎవరికీ చెప్పొద్దని, తన నీడని కూడా నమ్మలేనని, నన్ను మాత్రమే నమ్ముతున్నానని వసుంధర నా దగ్గర ఒట్టేయించుకుంది. నన్ను అంతలా నమ్మి ఆశ్రయం అడిగిన వసుంధరకి నేను నమ్మకస్తురాలిగా ఉండాలి అనుకున్నాను. కానీ నా చుట్టూ జరుగుతున్నవి చూస్తుంటే వసుంధర ఏదో పెద్ద ప్రాబ్లంలో ఉందని, ఇప్పుడు తనని కాపాడుకోలేకపోతే ఇక ఎప్పటికీ కాపాడుకోలేనని అనిపిస్తోంది. ప్రమాదమా? అవును, అక్కడ జరుగుతున్నది వేరు, వసుంధర చూస్తున్నది వేరు. దాస్ గారు వేస్తున్న ప్లాన్లు పన్నాగాలు ఎవరి ఊహకి అందవు సూర్య గారు.
ఎన్నిసార్లు తనకి విషయం చెప్పి నచ్చ చెప్దామని చూసినా నందితమ్మ బావుండాలి, ఆ కుటుంబం బావుండాలని నా నోరు నొక్కేసింది. సూర్య గారు, ఆ దాస్ గారు అలాగే ఆ మీరా చాలా చాలా డేంజర్. నందితమ్మని కూడా ప్రతి విషయంలో దారుణంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూనే ఉన్నారు. నా కళ్ళతో నేను చూశాను. వసుంధర ఏమనుకుంటుందో తెలుసా? తను దూరంగా ఉంటేనే ధ్రువ సార్ కుటుంబం ప్రశాంతంగా ఉంటుందని, ఆ మీరాని పెళ్లి చేసుకుంటేనే అందరికీ మంచి అని పిచ్చిగా నమ్ముతోంది. అది నిజం కాదు. ఆ పెళ్లి జరిగితే వసుంధర జీవితం శాశ్వతంగా చీకటైపోతుంది. వసుంధరకిప్పుడు మీ అవసరం ఉంది. తనని తాను బలిచ్చుకుంటోంది. మీరు తనని ఆపాలి. ఆ దాసాటని కట్టించాలి. ధ్రువ సార్ ఫ్యామిలీని ఈ గండం నుంచి బయటపడేయాలి. ప్లీజ్ సూర్య గారు, ఏదో ఒకటి చేయండి ప్లీజ్. ఆ పాప ధ్రువ సార్ బిడ్డ కాదు అంటే మీరా కూడా ఖచ్చితంగా నందితమ్మ కూతురు కాదు కదా? ఎందుకలా చెప్పారు? ఎందుకంటే నువ్వు నందితమ్మ కూతురువి వసుంధర. ప్రతాప్ సార్ ముద్దుల మేనకోడలివి నువ్వు.